గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వచ్చే నెల 2న అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి రానున్న ప్రధాని మోదీ సభ ఏర్పాట్లలో మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. 2వ తారీఖు మోదీ సభకు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు 5-6 జిల్లాల నుంచి రావడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఎల్లుండి ఎస్పీబీ సిబ్బంది వచ్చి ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత ఇంకా ఏమైనా ఏర్పాట్లు కావాలేమో పునర్పరిశీలిస్తామని వెల్లడించారు. కావాల్సినంత వరకు సీడ్ యాక్సెస్ రోడ్డుని పూర్తిగా ఉపయోగించుకొని ఇక ఆ రోజు అవసరమైతే వెస్టర్న్ బైపాస్ రోడ్డుని కూడా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. కనీసం 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఒక 6 జిల్లాల నుంచి అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ పార్టీలు కూడా మేము కోఆర్డినేషన్ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరిది ఒక బాధ్యతగా భావించుకుంటూ పార్టీల పరంగా కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి సమిష్టిగా మా నాయకత్వాన్ని ఇటువంటి కార్యక్రమాల్లో హాజరవ్వాలనేది ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దీని వెనక ఎంతో చరిత్ర ఉంది, ఎంతో కృషి చేశాం. రైతులు ఏ విధంగా గతంలో పోరాటం చేసి మరొకసారి మన నలందరినీ గెలిపించి ఈరోజు పరిపాలనా అవకాశం మనకు కల్పించారు. అమరావతి పునర్నిర్మాణం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాల్గొని ప్రధానమంత్రి గారి సభ మే 2వ తారీఖున విజయవంతం చేసేటట్టు కృషి కాదు, ఒక బాధ్యతగా భావించి అందరూ కూడా రావాలి. మొత్తం ఏర్పాట్లు ఎంత స్థలంలో చేస్తున్నారు? అంటే ఈఆర్డీఏ ప్రాంతంలో ఉన్న దాదాపు 120 ఎకరాలు కేటాయించుకుని దీంట్లో సబ్ డివైడ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఇక్కడ సౌకర్యాలు కలిపే విధంగా సిద్ధమవుతున్నాం. ఎల్లుండి ఎస్పీజీ సిబ్బంది వస్తారు. వాళ్ళ సూచనల తర్వాత ఇంకా ఫైనల్గా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే